ప్రేమ సందేశం. ఇది యేసు ప్రేమ సందేశం, ప్రేమ సందేశం. ఇది యేసు ప్రేమ సందేశం. శ్రమలలో స్వాంతనను ఇచ్చు సందేశం, సందేహాలకు సమాధానము. శ్రమలలో స్వాంతనను ఇచ్చు సందేశం, సందేహాలకు సమాధానము. బంధింపబడిన వారికి విడుదల, దయచేయు దయగలిగిన సత్య సందేశం. బంధింపబడిన వారికి విడుదల, దయచేయు దయగలిగిన సత్య సందేశం, ప్రేమ సందేశం. ఇది యేసు ప్రేమ సందేశం, ప్రేమ సందేశం. ఇది యేసు ప్రేమ సందేశం. భువికి దిగి వచ్చిన సందేశం, నా పాదములకు దీపమైనది. దివి నుండి భువికి దిగి వచ్చిన సందేశం, నా పాదములకు దీపమైనది. నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. నిత్య జీవముకు నడిపించు సందేశం, నిత్య జీవముకు నడిపించు సందేశం, ప్రేమ సందేశం. ఇది యేసు ప్రేమ సందేశం, ప్రేమ సందేశం. ఇది యేసు ప్రేమ సందేశం. యందు ఉన్న పరిశుద్ధ సందేశం, నా పాపములను క్షమించునది. ఆది యందు ఉన్న పరిశుద్ధ సందేశం, నా పాపములను క్షమించునది. కృపచేత నన్ను రక్షించునది, కృపచేత నన్ను రక్షించునది. సిలువలో నాకై మరణించిన సందేశం, సిలువలో నాకై మరణించిన సందేశం, ప్రేమ సందేశం. ఇది యేసు. ఈరోజు యేసుక్రీస్తు వారి జన్మదినోత్సవ సందర్భంగా మరి లోకల విజయనగరం డిస్టిక్లో లోకల మరి రవికుమార్ అయ్య గారు దివ్యాంగుల
పరిరక్షణ సేవా సమితిని గుర్తించి ఉభయ జిల్లాలను పిలిపించి ఈరోజు పండగ వాతావరణం మంచి వాళ్ళకి చేస్తారు అందరూను. కాబట్టి నేను వారితో ఫ్రెండ్స్ క్రిస్మస్ అని వికలాంగులైన వారితో, మరి మోగవారైన వారితో, బ్లైండ్ అయిన వారితో వారి నా ఫ్రెండ్స్ అని పిలిచి యేసుక్రీస్తు వారి ప్రేమను మరి వీరందరికీ పంచుతూ వారి ప్రతి సంవత్సరం కూడా మరి దివ్యాంగులైన వారికి మరి కొంత ధనాన్ని మరియు మరి చలికాలం కాబట్టి కప్పుకునేటప్పుడు చలిని తట్టుకోవడానికి కప్పుకోవడానికి ఒక గొంగలిని ఇస్తూ మరి దివ్యాంగులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి దైవ సేవకులు మరి ఎంతోమంది ఇంకా ముందుకొస్తే దివ్యాంగులైనటువంటి అవసరతలు తీరతాయని మరొకసారి ప్రభుత్వం ఇచ్చేదే కాదు, సమాజంలో సమాజ ప్రేమను కూడా, క్రీస్తు వారి ప్రేమను కూడా ఈ మాదిరిగా ప్రకటిస్తే మంచిదని దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులైన నేను నందికోళ్ల జేసుదాస్, నా పేరు, విజయనగరం జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులను. మరి ఈరోజు ఈ యేసుక్రీస్తు ప్రేమాలయం వారు నిర్వహించిన ఇక క్రిస్మస్ సంబరాల్లో మరి దివ్యాంగ సహోదరులందరితో కలిసి మేమందరం కూడా ఈ విధంగా క్రిస్మస్ జరిపించుకోవడం అనేది మాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ సంతోషంలో ఏదైనా ఒక దేశంలోనో గ్రామంలోనో ఎవరైనా ఒకరు ఒక కుటుంబంలో జన్మిస్తే 2-3 సంవత్సరాలు క్రిస్మస్ చేసుకుంటారు, 2-3 సంవత్సరాలు వారి పుట్టినరోజు జరిపించుకుంటారు. కానీ ఇక యేసుక్రీస్తు వారి జననం 2024 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇక పుట్టినరోజు అనేది చాలా సంతోషాన్ని ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ సంతోషం పెరుగుతూనే ఉంది, కానీ ఇప్పటికొచ్చి అది తరగలేదు. కనుక మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమాలయం వారి ద్వారా ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన దైవజనులు రవికుమార్ గారికి, వారి సంఘానికి, వారి యొక్క కుటుంబానికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. ఈ దినమున యేసు ప్రేమ ఫ్రెండ్స్ క్రిస్మస్ జరుగుతున్నది. ఈ క్రిస్మస్ చేయటం గల కారణం ఏమనంటే, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అల్పులైన వారిని, విడవబడిన వారిని, నెగ్లెక్టెడ్ ఎవరున్నారో, విడిచిపెట్టబడిన వారు ఎవరున్నారో వారిని నన్ను ప్రేమిస్తున్నట్టు అని చెప్పారు. క్రిస్మస్ అంటే మనకు చేసుకునేది కాదు, మనం ఇతరులతో పంచుకునేది, ఇతరులు చేసే సహాయము, ఇతరులతో కలిసి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క 2 జిల్లాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు, దేవుని ప్రజలందరినీ పిలిచి వారితో పాటుగా మేము యేసు ప్రేమ కుటుంబంతో కలిసి ఈ క్రిస్మస్ జరిగించుకోవడానికి ప్రభువారు తన కృపను చూపించున్నారు. ఈ దినాల్లో మనము ఇతరులకు మన ప్రేమను పాత్రమే క్రిస్మస్. అందుకే ఇది యేసు ప్రేమ అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఫ్రెండ్స్ క్రిస్మస్ జరుగుతూ ఉన్నది. ఎవరు ఫ్రెండ్స్ అని అంటే, ఎవరైతే ఇతరుల చేత విడిచిపెట్టబడతారో వారే దేవునికి స్నేహితులు. కనుక వారందరికీ మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాలేకపోయిన వారికి కూడా ఈ యొక్క యేసు ప్రేమ ద్వారా, యేసు ప్రేమాలయం ద్వారా, ఈ ఫ్రెండ్స్ క్రిస్మస్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లోకరక్షకుడైన యేసు ప్రభు వారు ఆ యొక్క సమాధానము, శాంతి వారు కూడా ప్రసాదించాలని మేము కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ, తెచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ, తెచ్చింది ఊరువడ పల్లె పల్లెలన ఆనందమే, ఎంతో సంతోషమే. ఊరువడ పల్లె పల్లెలన ఆనందమే, ఎంతో సంతోషమే.
నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా చలి గుర్తునే పెరిగిపోయింది, సడన్ పెరిగిపోయింది, రోడ్ల మీద చాలా మంది లేకుండా ఉన్నారని మా యూత్కి చెప్తే మన దినాన్ని భోజనాలు వండేసి భోజనాలు పట్టుకొని మొత్తం ఊళ్ళో ఉన్న రోడ్ల మీద పడుకున్న అందరూ దుప్పలు రగ్గులు కప్పేసి వచ్చాం. అంటే యేసుక్రీస్తు ప్రేమ అంటే ఆయన చెప్పారు కనుక. ఓకే, ఈ దినాన్ని ముఖ్యంగా మేము అలా చేయడానికి కారణం అంటే మా అన్నయ్య అక్కడ మా అమ్మ ఉన్నారు. మా చిన్నప్పుడు మా క్రిస్మస్ అంటే ఒక అలవాటు. మా నాన్నగారు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారు. మేము పల్లెటూరులో ఉన్నాం. పల్లెటూరులో ఉంటే ఆ ఊర్లో ఏం జరిగేదంటే మా క్రిస్మస్ వచ్చిందంటే మా ఇంటి నుండి పళ్ళు వాసనలు వచ్చి ఇదికొరకంటే ఒక 3 బస్తాలు జామ పళ్ళు, యాపిల్స్, ఆ తర్వాత నారింజలు ఏమంటారు కమలా పళ్ళు, ఆ తర్వాత అరటిపళ్ళు గెల్లన్నీ ఉండి ఎందుకు అడిగారు. ఎందుకంటే మనం పండుగ చేసుకున్నాడు మనం తిండా కాదురా, అందరికి చెప్పాలి అని చెప్పారు మా నాన్న. మా అమ్మ కూడా ఇక్కడ మా మధ్యలో ఉన్నారు. ఆమెకి 80 సంవత్సరాలు. మా నాన్నగారు ఈ మధ్యన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే మాకు అది అలవాటు. అప్పుడు మేము ఎప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే మాకన్నా మేము బయట జరిగారు. మా పిల్లలు కూడా ఒకసారి ఆ కొట్టకలో ఒక ఆయన చనిపోయారు. బాగా చనిపోతే ఆ రోజు నవంబరు 24వ తారీఖు ఆయన చనిపోతే పోస్ట్ పెట్టారు. ఈ 2 సెల్ ఫోన్ పోస్ట్ పెట్టారు. ఎవరంటే ఆయన సమాచారం డబ్బులు లేవు అని చెప్పారు. చెప్పండి, నేను అడిగాను. మేము అన్ని తీసేస్తారా పోస్ట్ అని అడిగాను. తీసేస్తామని చెప్పారు. అయితే ఆ పని చేయను అన్న. ఏమన్నారంటే అప్పుడు చెప్పారు తీసేనని చెప్పారు. అన్నారు వాళ్ళు ఏమన్నారంటే మేము పెడతామన్నాం. ఆ రోజు ఎందుకు పెట్టామని మేము చెప్తాం, మా పిల్లలు నేర్పించాం. ఆ రోజు మా అబ్బాయి లేపారు. అలా వాళ్ళందరూ పాస్గా చెప్పాడు సమాజానికి వెళ్దామని అడిగాను. వెళ్దాం డాడీ అన్నారు. అయితే నువ్వే చేయాలి డబ్బులన్నీ అన్న. వాళ్ళని డబ్బులు ఎక్కడ అడగాలి. ఆ రోజు బర్త్డే అందరూ ఇచ్చిన డబ్బులు ఇచ్చుకొని దాంతో పాటుగా అవన్నీ సమాధానం మీరు ఆయన ఇచ్చారు, చాలా ఇచ్చారు. ఓకే, అక్కడికి వెళ్తే అక్కడ సమాజ్ చేసి ఆ డబ్బులన్నీ సుమారు ఒక 15,000 రూపాయలు అయితే ఆడ పేరు పెట్టారు. అంటే ఎందుకంటే మనం చేసుకోవాలంటే ఇతరులు చేయడం అన్నది మాకు నేర్పించారు. మేము కూడా మా పిల్లలకు నేర్పించాలి. అలాగే మా చర్చి పిల్లలందరూ ఉదయం పని చేశారు. సిద్ధపరచడం కష్టం కదండి, అందులో పట్టణాల్లో రారు. కానీ మిమ్మల్ని ప్రేమించి మా వాళ్ళంతా వచ్చారు, పనిచేశారు. కనుక క్రిస్మస్ అంటే ఒకరినొకరు కలుపుకోవడమే. ఓకే, కానీ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం అన్నిటికన్నా ప్రముఖమైంది. నా జీవితంలో విచ్చలవిడిగా నచ్చినట్లు జీవించేవాడిని. ఆ రోజుల్లో మీకు ఒక్క మాట నా సాక్షి చెప్తాను. ఆ రోజుల్లోని మా ఇంట్లో అందరూ ఉద్యోగస్తులు అయితే నేను 10వ తరగతి చదువుకున్నప్పుడు 100 రూపాయలు ఎవరైనా పట్టుకుంటే అయితే ఆ షాపులు పట్టుకుంటాడు, లేకపోతే పెద్దోళ్ళు పట్టుకుంటారు, లేకపోతే పోలీసులు పట్టుకుంటారు. ఎక్కడ 100 రూపాయలని. ఆ రోజులు నేను రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టాను నేను 10వ తరగతి చదువుకున్నప్పుడు. ఓకే, గొప్ప కాదండి. అన్ని పనికిమాల పనుల కోసమే ఖర్చు పెట్టాను. అప్పుడు నాకు ఎవరో చెప్పారు వాక్యం వినాలన్నారు. అంటే మన క్రైస్తవ మన సంబంధం లేదనుకున్నాం. ఆ టైంలో ఒకసారి నేను ఇలాగే చిచ్చుకెళ్ళి ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్పిన వాక్యం వింటే నా జీవితం మార్పు వచ్చింది. 1000 రూపాయలు రోజుకి వ్యర్థంగా ఖర్చు పెట్టిను. ప్రతి రూపాయి దేవుని కోసం మనుషుల కోసం ఖర్చు పెట్టాను. ఇదే నా ఉద్దేశం. కానీ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే యేసు ప్రేమాలయ చర్చి వారు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్కు ఆహ్వానించబడిన మీ తరఫున నా తరఫున దైవజనులు రేవంత్ రవికుమార్ గారికి వారి సంఘానికి అమ్మగారికి కూడా మనం తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే వేదిక అలంకరించిన దైవజనులు అలాగే ప్రియ సహోదరులు కూడా వందనం తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో క్రిస్మస్ అనగానే అందరికీ సంతోషం. కారణం ఏంటంటే ఒక విషయాన్ని మీకు నేను తెలియపరచాలి. ఎక్కువ సమయం చెప్పను, నాకు ఈ సమయం కూడా చాలా తక్కువ. ఆ వేదిక నిలబడడానికి కూడా యోగ్యులను కాను. అయితే దైవజనులు రవికుమార్ గారి కోసం 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి గత 10 సంవత్సరాల క్రితం భయంకరమైన యాక్సిడెంట్ వారికి జరిగితే ఈ మగవంతా చుట్లు పోయింది, ఇక బ్రతకరు అని అన్నారు. మరి చూడడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. మరి అలాంటిది మీరు అందరూ కూడా చాలా బాధపడవచ్చు. చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు నా యొక్క
కాళ్ళు బలహీనం, చేతులు బలహీనం, ఒకవేళ నడుము బలహీనం, ఒకవేళ నా కళ్ళు లేవు, నీ లోకాన్ని చూడలేకపోతున్నానే అనే బాధ ప్రతి ఒక్కరికి కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రవికుమార్ గారు కానీ, ఇక్కడ కూర్చున్న మీరు కానీ, అన్ని అవయవాలు బాగున్న మాకు మీరు ధైర్యాన్ని ఇస్తున్నారు. మిమ్మల్ని చూడగానే మాకు చాలా ధైర్యం కలుగుతూ ఉంది. కొన్ని పరిస్థితుల్లో, శ్రమలను తాలుకోలేని పరిస్థితుల్లో, శత్రుత్వాన్ని తాలుకోలేని పరిస్థితుల్లో, శరీర అవయవ బలహీనతల్లో చూసినప్పుడు, మేము చాలా చింతకు గురైనప్పుడు మిమ్మల్ని చూడగానే చాలా ధైర్యం కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మీరు మాకంటే యోగ్యులు, మాకంటే మీరు ధైర్యవంతులు. శరీరానికి బలహీనం కానీ ఆత్మ సిద్ధమే. ఏదో ఒక రోజు మనమందరం కూడా ఈ భూమిని విడిచి వెళ్తాం. ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, అవయవాలు బలహీనమైనా కూడా మనం ఒకరోజు ఈ మట్టి దేహం ఒకరోజు విడిచిపెట్టబడుతుంది. కారణం ఏంటంటే మనలో ఉన్నదంతా కూడా, ఈ శరీరం అంతా కూడా మట్టి దేహమే. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది, ఆరిన నేల కలుగా కంటే ఆరి నేల అయింది, ఆకాశం కలుగా కంటే ఆకాశం కలిగింది, సూర్యచంద్ర నక్షత్రం. ఈ సమయంలో మనం దేవుని మహిమ కొరకు ఈ కార్యక్రమం అంతా జరిగిస్తున్నాం. దేవుని నామ మహిమ కొరకు సర్వశక్తి గల దేవ, సర్వాధికారి, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లెలు కాక నాయన బిడ్డలు సిద్ధపడి నాయన నీ సంఘానికి వచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. నీ దీనుడి పేరట మీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి తిరుపతిమని నిన్ను అడుగుతున్నాం తండ్రి. నాయన అనేక మంది వృద్ధుల్లో బాలుళ్ళు అనేక మంది మీరు చూసి దీవించి మీ కృపలో భద్రపరిచి నడిపించమని వేడుతున్నాం తండ్రి. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. విషయం ఈ లాస్ట్ టైము రఫ్గా 150 మంది వరకు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ 150 to 200 మెంబర్స్. ఈసారి కూడా 200 మెంబర్స్ నుంచి చాలా వరకు కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ ఫ్రెండ్లీ క్రిస్మస్ లో ఇటువంటి అట్మాస్ఫియర్, ఇటువంటి వాతావరణం కలిగి చేసి మనందరికి కూడా ఈ యొక్క ఫ్రెండ్లీ క్రిస్మస్ ద్వారాగా మనకి సోషల్గా, అదేవిధంగా మనకి ఇవన్నీ అరేంజ్ చేసినటువంటి మన పాస్టర్ రవికుమార్ గారికి
మనందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకోసారి తెలియజేసుకోవాల్సిన అవసరం అయితే ప్రత్యేకమైంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన యేసు బ్రహ్మణ్యం ద్వారాగా చాలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి ఇయర్ లో చాలా వరకు మెడికల్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసి అది కూడా మనం ఆర్గనైజ్ చేసింది కూడా మన పాస్టర్ రవికుమార్ గారే. దీన్ని కూడా ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు మన పాస్టర్ రవికుమార్ గారు. ఆయన పరంగా ఎప్పుడు మెడికల్ క్యాంప్ ఉన్నా సరే, మన పరంగా ఏదున్నా సరే ఎప్పుడు ముందుండా అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చెప్పిన మన యొక్క భాన్ ప్రకాష్ అవునప్ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే దివ్యాంగులకి అనేకమైన అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, కానీ వారికి ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళాలంటే మాకు కూడా కొద్ది భయం అనిపిస్తుంది. కానీ ఈరోజు ఒక నమ్మకం అనేది భాన్ ప్రకాష్ గారి ద్వారా మనకి కలిగింది. ఎందుకంటే ఏదైనా మనకి సమస్య వస్తే మెడికల్గా వాటిని కొద్దిగా చెకప్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించిన భాన్ ప్రకాష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంత గొప్పగా జరగడానికి ఈ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ క్రిస్మస్ ఈ సమయంలో క్యాండిల్ వెలిగిస్తారు. ఒక క్యాండిల్ వెలిగిస్తే మిగిలిన క్యాండిల్స్ అన్ని వెలిగించబడతాయి. సంవత్సరాల క్రితము జరిగిన అద్భుతమైన ఆనందాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. మెయిన్ యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా భూమి మీద సువార్త సేవని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన సేవ దివ్యాంగుల మధ్య. ఆయన ఎప్పుడు కూడా గొప్పవారి కోసం రాలేదు, లేకపోతే ధనవంతుల కోసం రాలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టడుగున ఉన్నటువంటి ప్రతి ప్రజానీకాన్ని రక్షించడానికి ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్న కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడనమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అంతే, నేను కూడా నా తల్లి గర్భంలో పోలియోతో 2 కాళ్ళు లేనివాడిగా పుట్టాను. అయితే వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా నన్ను స్పాన్సర్స్గా పెంచుకొని మరి ఒక కాలుకి ఆపరేషన్ చేశారు. కిందకు ఒకలా పాకుతుండేవాడిని. సిఎంసిలో ఆపరేషన్ చేశారు రావేలూరు మెడ్రాస్ అవతల. అయితే ఈ రోజు ఇలా కర్లట్టుకొని నడుస్తున్నాను. నేను నడిచినప్పుడు దేవునికి ఒక వాగ్దానం చేసుకున్నాను. నా పడుకున్న పడక మీద మంచం మీద నేను కానీ కాళ్ళు వచ్చి నడిస్తే నేను ఎలా నడిచినా
ప్రభా నీ సేవ చేస్తాను, ఆకలితోటైనా లేకపోతే డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఎవరు పిలిచి పెట్టినా పిలిచి పెట్టకపోయినా నీ పరిచర్య చేస్తానని అక్కడ వాగ్దానం చేశాను. వాగ్దానం చేసిన ప్రకారంగా పరిచర్యలోకి వచ్చాను. తర్వాత నాకు కూడా ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, 2 మగ పిల్లలు. ఒక బాబు సాఫ్ట్వేరు, 2 బాబు హోటల్ మేనేజ్మెంట్ మరి చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు వచ్చాను మా పెద్దోడు. అయితే నిజంగా ఈరోజు నేను వికలాంగుడిగా కాదు కానీ సకలాంగులాగే నేను మా తల్లిదండ్రులకు మా ప్రాంతానికి దూరం అయ్యి విజయనగరం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు వచ్చాం. ఓకే, ఇది రండి మనం వాళ్ళంటున్నాం. ఓకే, తండ్రి కుమార్ నామంలో ఈ యొక్క 2024 సంవత్సరం ఈ ఫ్రెండ్స్ క్రిస్మస్ ని కేక్ కట్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం డాక్టర్ సార్, ఒక్క నిమిషం కవర్ ఇవ్వాలి. ముఖ్య దైవ సందేశకులు, ముఖ్య చీఫ్ గెస్ట్ ఇద్దరు కలిసి సందేశాలు తీసుకుంటవి కూడా చేయండి. అందరూ చదవడం అందరం కలిపి చాలా సంతోషం. ఓకే, మనందరి కొరకు మనం తెలియజేయబడితే నిర్మల గారు చిన్న ప్రార్థన చేస్తారు. రెవరెండ్ మన ఈ దినం ముఖ్య సందేశకులు ఆశీర్వదిస్తారు. ఓకే, రెవరెండ్ నిర్మల గారు ప్రార్థన చేస్తారు. రెవరెండ్ మన నాయకురావు గారు ఆశీర్వాదం మనం పూచుకుంటాం. మీరు కదలేను, బయటకు వెళ్ళాలి, తినండి, లేకపోతే ఇక్కడికి తెచ్చేస్తారు. మీ దగ్గరికి అందరూ ఏం కంగారు పడక కదలక్కర్లేదు. ప్రేమ గల తండ్రి, లోకముని మీరు ఎంతగానో ప్రేమించి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి వచ్చిన ధర్మ మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈ ఫ్రెండ్స్ క్రిస్మస్ ప్రేమాలైన దైవజనులు రవాణా గారు, అలాగే పాస్టర్ గారు, సంఘము వీరందరూ కలిసి ఈ ఫ్రెండ్స్ క్రిస్మస్ను జరిగించడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దేవాన్ని ఆశీర్వదించుము, దీవులతో నింపుము. ముఖ్యంగా డాక్టర్ గారు కూడా దేవాన్ని రక్షించుకొని నీ రక్షణ బాటలో నడిపించండి తండ్రి. అనేకులకు మేలుకరంగా, నీకు మహిమకరంగా దేవా డాక్టర్ గారు చేయండి. తన వైద్యమును అద్భుతంగా ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నాయన తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, వారి కుటుంబాన్ని కూడా నీ కృపలో ఆశీర్వదించము. వారు చేయించిన ఏ హాస్పిటల్ అయితే ఉంటున్నారో ఆ హాస్పిటల్లో కూడా వారి వర్కర్స్ అందరినీ కూడా రక్షించుకోనండి. అలాగే నీకు కూడిన ప్రతి వీడును నీ కృపలో ఆశీర్వదించి గొప్పవారిని చేయమని, ప్రతి ఒక్కరూ నీ రాజ్యానికి వారసులు అవటానికి, ఎస్సీ మార్గము సత్యము జీవమని తెలుసుకునటానికి కృప చూపించమని, దైవజనుల కుటుంబాన్ని, సంఘాన్ని నీ కృపలో ఇంకనూ రాబోయే కాలంలో అనేకులను నా దేవా నీ దగ్గరికి నడిపించగలిగిన గొప్ప సాధనంగా